ఈ రోజుతో యువగలం ముగిసిపోయింది. నవశకం ముగిసిపోయింది. నవశకం కాదు అది ముగిసిన శకం అంటున్నారు. చాలామంది సెటైర్లు వేస్తున్నారు ప్రజలు. ఈరోజు వైజాగ్లో నిర్వహించిన నవశకము అది నవశకం కాదు ముగిసిన శకం అంటూ చాలామంది చూడండి. జనాలే రాలేదు, అసలు ఎవరు జనాలే రాలేదు. ఎలా ఉందో జనాలు ఎక్కడ లోకేష్, జనాలు ఎక్కడ అంటున్నారు. జనాలే లేరు పాపము. ఇది అందుకనే ఇది నవశకం కాదు ముగిసిపోయింది ఇంక ఈ రోజుతో ఈ శకం అంటూ కూడా జనాలు ఎక్కడ అంటున్నారు. స్వాగతం అట, జనాలు ఎక్కడ. ఓం జనాలే లేరు. ఓ జనాలు ఎక్కడ, ప్రజలు ఎక్కడ. పాపం ప్రజలే లేరు, జనాలే రాలేదు. పాపం నవశకం అంట. ఎంత పాపము. పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పినా కూడా జనాలు రాలేదంటే అర్థం చేసుకోవాలి. ఈ పొత్తు ఎంత వేలేదండి. జనమేరి యువ నాయకుడేమో కానీ ఈ రోజుకైతే పాపం కామెడీ మాకు ఇంకా కామెడీ చాలా మిస్ అయిపోతాం. కామెడీ లేదు ఇంకా. ఈ నవశకము దండం ఈ యువగలము ఈ రోజుతో ముగిసింది స్వామి. దండం ఇంకా ఈ నవశకం కాదేది ముగిసిన శకం ఇంకా ముగిసిపోయింది నా యువగలము. చరిత్రలో ఇంకెప్పుడు ఈ యువగలం అంటే అసలు ఎవరు యువగలంని తలుచుకోరు అని కూడా చాలామంది సెటైర్లు వేస్తున్నారు టీడీపీ వాళ్ళే.